ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదు, నొప్పి తగ్గిందా మీకు? చాలా నీట్‌గా సాటిస్ఫై విధంగా మంచిగా చేశారండి. నడుస్తున్నా నన్ను మెట్లు కూడా ఎక్కించారు. మెట్లు ఎక్కించి అదే సార్ వీడియోలో అన్నీ చేశారు నాకు. ఓకే. నాకు ఎలాంటి బాధ లేదు. మీకు ఎలా ఉంది సార్? ఇప్పుడు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా పోతున్నా. చేస్తారు సార్. రాజశేఖర్ సార్, ప్రశాంత్ సార్ ఇద్దరు బాగా ఓపిక్ గా బాగా నీట్ గా చేస్తారు. వాళ్ళు ఒప్పుకొని చూసే ఇక్కడ చేయను. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం శ్రీ మంజు హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్లో ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒక పేషెంట్కి కరీంనగర్లో 2019లో ఏమైందంటే, ఆయనకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఒక పెద్ద హాస్పిటల్లో చేసినారు ఇంప్లాంట్స్ వాడి. ఆ తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళు శ్రీ మంజు హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్ వచ్చి మళ్ళా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. అంటే ఫెయిల్ అయిపోయినటువంటి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ని తిరిగి మళ్ళా ఇక్కడ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి, ప్రశాంత్ బిఆర్కే వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఒపీనియన్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ప్లీజ్ కమ్ విత్ మీ. సార్, ఇంతకు ముందర మీకు ఎక్కడ చేసినారు సార్ ఇది? హాస్పిటల్ కరీంనగర్లో చేశాను. ఎప్పుడు సార్? 1 year అయిందా? 6 years బ్యాక్ చేశాను. 6 years బ్యాక్ చేసినారు సార్? 2019లో జనవరి చేస్తా ఉంటే అప్పటి నుంచి దాని తర్వాత లాస్ట్ 1 year నుండి నాకు ఇక్కడ ఈ రిప్లేస్మెంట్ లూజ్ అయ్యి కొద్దిగా బ్రేక్ అయిపోయింది. నా కాల్లో ఏం లేదు కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ లోపం వల్ల జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ చేయించుకున్నారా సార్? మళ్ళీ రెండో ఆపరేషన్ చేసి అది మొత్తం డిస్మెంటల్ చేసి తీసేసి మళ్ళీ వేసినారు. న్యూ మళ్ళీ అంటే అది ఇంకో కొత్తది వచ్చింది, కొత్త రకంది ఒకటి వచ్చింది. దాన్ని బట్టి ఆ న్యూ టెక్నాలజీని బట్టి చేశారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు? ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు నొప్పిగా ఉండిందా? నడుస్తుంటే నొప్పి అయ్యేది. అది ఎందుకంటే అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి నొప్పి ఉండేది నాకు. ఓకే ఓకే. లాస్ట్ 3 months వెళ్ళి ఓకే. తర్వాత ఎందుకు నొప్పి వస్తుందని చూస్తే ఎక్స్రే తీస్తే దాంట్లో అంత బ్రేక్ అయిపోయి ఉంది ఇన్స్ట్రుమెంట్. ఓకే ఓకే. దాని తర్వాత ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఇంకో డాక్టర్ ప్రశాంత్ సార్ ఇక్కడ బాగా చేస్తారని తెలిస్తే డైరెక్ట్ రావడం జరిగింది. ఎలా తెలిసింది సార్? ఎవరైనా చెప్పినారా మీకు? మా డాక్టర్ ఒక అతను వరంగల్లో ఉంటాడు, రవిచంద్ర అని, అతని ద్వారా ఇక్కడ మనోజ్ కుమార్ ఉన్నారు. ఓకే. మనోజ్ కుమార్ ద్వారా తెలిసి ఓకే. ఎప్పుడు నిన్న అయింది సార్ ఆపరేషన్? శనివారం రోజు అయింది మధ్యాహ్నం. శనివారం రోజు మధ్యాహ్నం. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పుడు సార్? ఈ రోజా? డిశ్చార్జ్ ఈ రోజు ఇస్తున్నాను. ఈ రోజు. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదు, నొప్పి తగ్గిందా మీకు? చాలా నీట్‌గా సాటిస్ఫై విధంగా మంచిగా చేశారండి. సూపర్. అది యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫెక్షన్ కావాలి, గాడ్ గిఫ్ట్ ఇన్ఫెక్షన్ కాలేదు. ఓకే. బోన్లో కాలేదు, పైన జెంట్స్లో కాలేదు. ఓకే. అందుకోసం ఆపరేషన్ చాలా నీట్‌గా సక్సెస్ అయింది. చేస్తారు సార్. రాజశేఖర్ సార్, ప్రశాంత్ సార్ ఇద్దరు బాగా ఓపిక్ గా బాగా నీట్ గా చేస్తారు. వాళ్ళు ఒప్పుకొని చూసే ఇక్కడ చేయను. చాలా మంది చేస్తున్నారు సార్. ఇప్పుడు మన వీడియోలు కూడా చూసి చాలా మంది ఒంగోలు అటు పక్క నుంచి వచ్చి కూడా చేయించుకున్నారు. చాలా బాగా చేశారండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇప్పుడు నొప్పి లేకపోతే మీరు హ్యాపీగా ఉన్నారు అయితే? నొప్పి అనేది ఆపరేషన్ జస్ట్ కామన్ గా ఉంటుంది. ఆపరేషన్ చేసి నొప్పి ఉంటది, అంతేగాని వేరే ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. నడుస్తున్నా నేను. పర్ఫెక్ట్. ఓకే. నడుస్తున్నా నన్ను మెట్లు కూడా ఎక్కించారు. మెట్లు కూడా ఎక్కించి అదే సార్ వీడియోలో అన్ని చేశారు నాకు. ఓకే. నాకు ఎలాంటి బాధ లేదు. మీకు ఎలా ఉంది సార్? ఇప్పుడు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా పోతున్నా. చాలా హ్యాపీ. ఫెంటాస్టిక్. సెట్ అయిపోద్దులని. ఓకే, అయిపోయింది. అదే సెట్ అయిపోయింది. రెసిస్టెన్సీ పవర్ రోజు రోజు ఇంక్రీజ్ అవుతుంటది కదా. జస్ట్ ఇవాళ సెకండ్ డే కదా. అవును, అది కొంచెం ఆరుతుంది. ఆరిందంటే మామూలు అయిపోతుంది. వెరీ గుడ్ సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, చూసినారు కదా. సో ఈ విధంగా ఫెయిల్ అయినటువంటి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్ కి కూడా శ్రీ మంజు హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్ చాలా సమర్థవంతంగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసి మళ్ళా ఇంతకు ముందర వాళ్ళు ఏ విధంగా అయితే హ్యాపీగా నడుస్తూ నొప్పి లేకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో లీడ్ చేసినారో ఆ విధంగా చేసేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో మీకు సంబంధించి ఎవరైనా సరే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా శ్రీ మంజు హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్ వచ్చి మీరు ఈ డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన భరోసాను బట్టి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.